కేసీఆర్ గారు కూడా కేంద్రంలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఉద్దేశం తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే తృతీయ ఫ్రంట్ అవసరం ఉంది అని చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు పోతేనన్నా భారతదేశం బాగుపడుతుందేమో కదా, మీరంతా మద్దతు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించినటువంటి వ్యక్తి ఢిల్లీలో ఏం చేస్తాడబ్బా? తెలంగాణ చిన్న రాష్ట్రం, 10 జిల్లాల రాష్ట్రం. ప్రతాప్ రెడ్డి ఓయూలో ఉంటే నీకు తెలిసి ఒక సెకండ్లో తెలిసింది. పోలీసులను బట్టి కొట్టిపొమ్మని చెప్పినావు, జైల్లో పెట్టమని చెప్పినావు. సెకండ్లో ఆయనకు అంత అవసరం పోలీసుల ద్వారా మిమ్మల్ని కొట్టించడానికి, జైల్లో పెట్టించడానికి ఒక సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి ఏం సంబంధము? అంత అవసరం ఏముందంటారు? ఆయనలో ఉన్నట్టు అభద్రత. ఎందుకు అభద్రత? 2019లో గెలవాలని చెప్పేసి 2019లో గజ్వేల్ నా మీద గెలవాడు ఆయన. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా గెలుస్తారు అంటే నమ్ముతారా మీరు? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పులివెందులలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఓడిపోయారు, మళ్ళీ మీకు తెలుసు వినండి. వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిని టార్గెట్ చేయలే. ఇక్కడ నన్ను టార్గెట్ చేసి పనిచేస్తుండే ఆయన. నేను ఒక సామాన్యుడిని, నేను ఒక రైతు బిడ్డని. నాకు పల్లెటూరులో పెంకుటిల్లు ఉంది. నాకు పెంకుటిల్లో ఉండే నా మీద నీ పెత్తనమేంది? ఒక పేదోడి మీద నీ అజమాయిషి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కొట్టిస్తావా నన్ను? నాకు ఇవ్వాల్సిన గౌరవం అదేనా? కృష్ణుడికి కుచేలుడు, కృష్ణుడు చాలా పెద్దోడు, కుచేలుడు చాలా చిన్నోడు. కృష్ణుడు గౌరవించిండు, సంస్కరించిండు, ఆదరించిండు. నువ్వు కృష్ణుడి స్థాయిలో నువ్వు ఉంటే కుచేలుని స్థాయిలో నేనున్నా. బక్కజిక్కినుడి నేను, పేదోడిని నేను. ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పనిచేస్తుంటే నన్ను కనీసం గౌరవమే. నాకు నీ ఆస్తులు వద్దు, నీ అంతస్తులు వద్దు, నీ డబ్బులు వద్దు, నీ ప్రగతి భవన్ వద్దు, నీ ఫామ్ హౌస్ నాకు వద్దు. కనీసం నీ మీద పోటీ చేసినందుకు ప్రతాప్ రెడ్డి గారు అని మాట్లాడితే నా కడుపు నిండిపోతుంది. నా మీద నేను రైతుల కోసం అడిగా. 6 లక్షలు సరిపోవు ముఖ్యమంత్రి గారు, 12 లక్షలు ఇవ్వండి, వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి భూములు కొనుక్కుంటారు. మళ్ళీ గ్రామానికి గ్రామం నిర్మించాలి, ఊరుకు ఊరు, బడికి బడి, గుడికి గుడి పెట్టవయ్యా అని మాట్లాడినప్పుడు నా మాట విని నువ్వు చేస్తే నీకు గౌరవం ఉంటుంది, నీకు మర్యాద ఉంటుంది. మేము ముఖ్యమంత్రి గారు నేను చెప్తే బడికి బడి కట్టించుండు, గుడి కట్టించుండు, మా ఎర్రవల్లి కిష్టపురము, ఏ ఊరికి సింగారం గ్రామాలు నిర్మించిండు, వాళ్ళకి అవే పేర్లు పెట్టిండు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడిండు అని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారికి సల్యూట్ చేసేవాడిని. కానీ నువ్వు ఎక్కడ ఏ రైతును గౌరవించినావు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4200 మంది రోజు మీరు పేపర్ చూస్తారు. ఆత్మహత్య లేని రోజు ఉన్నదా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమనంటే గత ప్రభుత్వాల సంగతి పక్కన పెట్టు. 4 సంవత్సరాల నుండి రైతుకు నువ్వు ఒరగబెట్టింది ఏంటి? నువ్వు 4,000 రూపాయలు రైతు సమితులు పెట్టారు, రైతులకు ఎకరానికి 8,000 చొప్పున పరిహారం ఇస్తున్నారు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రైతుకు కిసాన్ కార్డు ఎలక్షన్ పెట్టు. రైతు ఎలక్ట్ చేసుకుంటాడు రైతు సమితులను. టీఆర్ఎస్ పార్టీ నాయకులను, టీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్న వాళ్ళం కాదు నువ్వు పెట్టేది. రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రైతు కిసాన్ కార్డు క్రియేట్ చేయి. ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. 55 లక్షల మందికి కిసాన్ కార్డు ఇచ్చి రైతు సమితిలు పెట్టి ఎలక్షన్ పెట్టు. సరైనటువంటి రైతులు ఎలక్ట్ అవుతారు.